శాసకులకి ఎప్పుడైతే ప్రభుత్వంలో విలీనమైనప్పటికీ కూడా ఉద్యోగస్తుల సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోయి ఉన్నాయి. వాటి పరిష్కారం కొరకు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా రాకపోతున్నాను. పరిస్థితుల్లో రిలే దీక్షలు ప్రారంభించాం. ప్రముఖంగా అక్రమ సస్పెన్షన్లు, రిమూవల్ను మరి డిపోవారీగా మేనేజర్లు వారి ఇష్టానుసారంగా చేస్తున్నందువలన ఉద్యోగస్తులను అక్రమ సస్పెన్షన్లు, రిమూవల్ను నివారించే విధంగా ఏదైతే 1/2019 సర్క్యులర్ ఉందో అది ఖచ్చితంగా అమలు చేసి లీవ్లు అనేటువంటి మెడికల్ అనేటువంటి రీయింబర్స్మెంట్ అనేటువంటిది ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా అయిపోయింది. ఎవరికి ఎన్ని ఇబ్బందులు జరిగినా కూడా మెడికల్ సౌకర్యం అనేటువంటి దేని విధానంలో తర్వాత తక్కువ ఖర్చులతోనే అది ముడిపడి ఉన్నందువలన ఇది ఉద్యోగస్తులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి దృష్ట్యా ఏదైతే పాతగా ఉన్నటువంటి మెడికల్ విధానం ఉన్నదో అది ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటిది. అలాగే మరి క్యాడర్ స్ట్రెంగ్త్ అనేటువంటిది కూడా ప్రధానమైన డిమాండ్. ఉద్యోగస్తులు ఒక చోట పనిచేస్తున్నారు, ఒక చోట జీతభత్యాలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. అలా కాకుండా క్యాడర్ స్ట్రెంగ్త్ ప్రకారం ఎక్కడైతే ఉంటారో ఉద్యోగస్తులు అక్కడే ఖచ్చితంగా వారిని నుంచి వారికి జీతభత్యాలు అన్నీ కూడా అన్ని సౌలభ్యాలు అక్కడ పొందే విధంగా ఏర్పాటు చేయాలనేటువంటి ప్రధానమైన డిమాండ్. అలాగే నాన్ ఆపరేషన్ యూనిట్లో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా వాటిని ఖచ్చితంగా పరిష్కరించాలా. గ్యారేజ్ విధానం, గ్యారేజ్లో ఉన్నటువంటి అపరిష్కృతమైనటువంటి సమస్యలను కూడా పరిష్కరించాలా. వారి పనిముట్లను వారి ఖచ్చితంగా సప్లై చేసి మరి వెహికల్ కండిషన్ అనేటువంటి ఖచ్చితంగా మెరుగుపరచాలనేటువంటి విధానమైనటువంటి ఉన్నవి. అలాగే దాదాపు 4 సంవత్సరాలు పైబడి అన్ని విభాగాలలో ఉన్నటువంటి ప్రమోషన్లను ఖచ్చితంగా అమలు చేయాలనేటువంటిది ప్రధానమైన డిమాండ్. వీటన్నిటితో పాటు దాదాపు 40 సంవత్సరాల పైన ఉన్నటువంటి డిమాండ్ అనేది కూడా సరైన చొరవ చూపి మేనేజ్మెంట్ కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా అమలు చేయాలా. అట్లా అమలు చేయని పక్షంలో ఈ రిలే నిరాహార దీక్షలు కూడా కాకుండా మరి రాష్ట్ర కమిటీ ఏ పిలుపు ఇచ్చినా కూడా ఆ పిలుపు అనుగుణంగా మేమందరం కూడా కట్టుబడి ఆ యొక్క పిలుపు మేరకు ఖచ్చితంగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ కూడా మరి సెక్యూరిటీ విభాగంలో కార్మిక బృందానికి అందరికీ కూడా ఉద్యోగస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.